నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చే నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా ఒకరోజు పెడుతూ ఉంటాం అందరం కూడా. అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి పొడి పొడిగా రాదు, లేకపోతే కొంతమందికి పేసరైపోతుందని ఇబ్బందులుంటాయి. ప్రసాదంగానే కాదండి, స్వీట్ కింద మన పిల్లలు ఎప్పుడైనా సడన్‌గా స్వీట్ తినాలనిపిస్తే 5 నిమిషాల్లో చేసే స్వీట్ అండి ఇది. ఫాస్ట్‌గా ఎంత సింపుల్‌గా చిన్న చిన్న టిప్స్‌లో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. ఒక స్పూన్ వేస్తున్నాను. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. కొన్ని జీడిపప్పు వేసానండి. ఇవి ఒక్క క్షణం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి, జీడిపప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి కరెక్ట్‌గా వేగుతాయండి 2 సమానంగా. అలాగా కాకుండా 2 ఒకేసారి వేసేస్తే కిస్మిస్ అనేది త్వరగా మాడిపోతుందనమాట. తెలియని వాళ్ళ కోసం, అందరికీ తెలిసిందే ఇది. ఇవి బాగా వేగిపోయినాయండి. తీసేస్తున్నాను, పక్కకు తీసేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి ఉంది ఆల్రెడీ. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు మనం సేమియాలు వేపుకుందాం. నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. మనం ఏ గ్లాస్‌తో తీసుకుంటున్నామో అదే కొలతలు తీసుకుంటే చాలా సింపుల్‌గా చేయొచ్చు. అదే కొలతలతో అన్నీ తీసుకోవాలండి. ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి. కొలతలు గ్లాస్ చెప్పాను కదండీ! ఈ సేమియా అనేది లో టు మీడియం ఫ్లేమ్‌లో మంచిగా వేగాలి. మీరు అస్సలు ఫాస్ట్ పెట్టొద్దు. లోనే వేగాలండి. ఎంత మంచిగా ఎగితే అంత బావుంటుంది. సేమియా అనేది గోల్డెన్ కలర్‌లోకి రావాలి. మాడిపోకూడదు. చూడండి, వచ్చింది కదా! గోల్డెన్ కలర్‌లోకి మంచిగా సిమ్‌లో పెట్టుకొని వేపాను నేను. నెయ్యి వేసుకొని వేపుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. తీసేద్దాం ఇది కూడా పక్కకి. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసులు వాటర్ అండి. వాటర్ వేసి దీంట్లో కొంచెం ఉప్పు. ఎందుకంటే స్వీట్ అయినా సరే వేసుకోవాలండి. చప్పదనం లేకుండా టేస్ట్ పెంచుతుందనమాట. నేను పసుపు వేస్తున్నానండి చిటికెడు. ఇది కొంచెం కలర్ కోసం. కొంతమంది సాఫ్రాన్ వేసుకుంటారు. కలర్ కూడా వేసుకుంటారు. సాఫ్రాన్ ప్రస్తుతానికి నా దగ్గర లేదండి. కలర్ అంటారా, మనం అసలు వాడకూడదు. అందుకని నేను అవాయిడ్ చేసేసాను. మీకు నచ్చితే వేసుకోండి. ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత ఈ వాటర్‌ని తీసుకొని ఆ సేమియాలోకి వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, మరిగింది. సేమియాలోకి వేసేస్తున్నాను. ఏగిపోయిన సేమియాలోకి వాటర్‌ని వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో మెల్లిగా ఉడకాలనమాట సేమియా అనేది. చక్కగా మెల్లిగా ఉడికితే మొత్తం అంతా ఏ పలుకు లేకుండా ఈవెన్‌గా ఉడుకుతుంది. ఇప్పుడు సేమియాని చక్కగా ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, వేడి వేడి వాటర్ వేసిన వల్ల బాగా కుతకుతలాడుతుందనమాట. సేమియా అనేది ఇలా ఉడకాలి. చూడండి, త్వరగా అయిపోవాలని మీరు గనక స్టవ్ పెంచారా, వాటర్ అయిపోయి సేమియా అనేది ఉడకడానికి దానికి వాటర్ అనేది సరిపోవండి. మనం వేసిన వాటర్ కరెక్ట్‌గా సరిపోతాయి. స్లోగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి సేమియాని వేలు పెట్టి చెక్ చేసుకోవాలండి. నేను చూసాను ఆల్రెడీ, ఆ క్లిప్ మిస్ అయింది. అయిపోయిందండి. గ్లాస్ సేమియాలకి గ్లాస్‌లో పావువంతు తగ్గించి పంచదార వేస్తున్నానండి. అంటే ముప్పావు వంతు. ఒక 4 యాలక్కాయలు దంచి వేసుకున్నాను. పంచదార అంతా కలుపుకుంటే మళ్ళీ వాటరిష్ అవుతదండి. కరుగుతది కాబట్టి. మళ్ళీ అది దగ్గరికయ్యేదాకా మనం కలుపుకోవాలనమాట. మరీ అంత దగ్గరగా అయితే చేయకండి. ఒక మీడియం నేను చూపిస్తాను. అలా దించుకుంటే మీకు ఎంతసేపయినా కొంచెం మరీ ఆరిపోకుండా ఉంటదనమాట. చూస్తున్నారు కదా, బెల్లం కరిగి వాటరిష్‌గా అయింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇది అప్పటికప్పుడు అనుకున్నా కూడా మనం మంచిగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఉండేవే పంచదార, సేమియాలు కామన్‌గా ఉంటాయి. ఎప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకోవాలనేది ఏమి ఉండదు కదండీ! చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో త్వరగా చేసేసుకోవచ్చనమాట. అయిపోయిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏపించుకున్నాం కదా, అయి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో! ఇది మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా అంతా పట్టేలా కలిసేలా కలిపేసి ఒక ప్లేట్‌లోకి మనం సర్వ్ చేసేసుకుంటే సేమియా కేసరి రెడీ. వేడి వేడిగా తినొచ్చు. చల్లారిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తినొచ్చండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఒక ప్లేట్‌లోకనేది నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడంతా ప్లేట్‌లోకి తీసుకొని అమ్మవారికి నివేదన చేసేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ సేమియా కేసరి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏం ప్రసాదాలు కావాలో కామెంట్‌లో చెప్పండి.